మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే వంజి గారు. నమస్తే అండి. వంజి గారు, సమ్మర్లో కొంచెం లాస్ అవుతాం అనిపిస్తుంది వెయిట్. అవును. ఎందుకంటే మనం ఫుడ్ ఎక్కువగా తీసుకోము, ఎక్కువగా లిక్విడ్సే తీసుకుంటాం కదా. కొంచెం స్ట్రిక్ట్గా చేస్తే ఇంకొంచెం లాస్ అవటానికి అవకాశం ఉంటుంది. సో ఏం చేయాలి స్ట్రిక్ట్గా? వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు సమ్మర్ ఈజ్ ద బెస్ట్ సీజన్ అనమాట. ఓకే. మనం సంవత్సరాన్ని క్వార్టర్ గా డివైడ్ చేసుకుంటే బెస్ట్ క్వార్టర్ ఫర్ వెయిట్ లాస్ సమ్మర్. ఓకే. సో ఈ 4 నెలల్లో మనం ఎంత చక్కగా ఎంత వెయిట్ ఉండాలన్నా ఈజీగా 12 కేజీలు తగ్గే ఆప్షన్ అయితే ఉంటుంది సమ్మర్ మొత్తంలో. అంటే సమ్మర్ మొదలైనప్పటి నుంచి నేను ఈ స్ట్రిక్ట్ గా ఈ డైట్ ఫాలో అవుతాను, నేను ఇవన్నీ చేస్తాను అంటే డెఫినెట్ గా లాస్ అవుతామా? ఎస్. ఏం చేయమంటారు చెప్పండి. ఎందుకు లాస్ అవుతామంటే ఫస్ట్ ఎక్కువ చెమట పడుతుంది మనకి. ఓకే. కొంచెం పని చేసినా మనకి ఎక్కువ క్యాలరీ బర్న్ ఎక్కువ ఉంటుంది సమ్మర్ లో. అందుకని నార్మల్ గా చూస్తే మనం బాడీ మసాజ్, స్టీమ్ పెడతారు, ఇవన్నీ ఎందుకంటే వెయిట్ లాస్ కి పెడతారు. ఇప్పుడు స్టీమ్ అంత అవసరం లేదు సమ్మర్, జనరల్ గా అయిపోతూ ఉంటుంది కదా, అది నేచురల్ స్టీమ్ అయిపోతా ఉంటుంది మనకి. సో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి స్ట్రిక్ట్ గా అట్లీస్ట్ 1-2 months లో 5-6 kgs 10 kgs తగ్గాలి టార్గెట్ పెట్టుకుంటే ఒక మంచి రొటీన్ ని అలవాటు చేసుకోవాలి. సో ఈ రొటీన్ లో భాగంగా ఫస్ట్ 2 ఆప్షన్స్ మార్నింగ్ డ్రింక్స్. ఒకటి యాపిల్ సైడర్ వినిగర్ విత్ హనీ. ఓకే. ఇది ఒకటి. ఓకే. ద సెకండ్ బెస్ట్ థింగ్ న్యాచురల్ హెర్బల్ దాల్చిన చెక్క టీ. ఓకే. దాల్చిన చెక్క పౌడర్ చేసేసుకోండి చక్కగా. చేసుకొని అది ఈ సమ్మర్ అంతా వాడండి మీరు. ఫస్ట్ వెయిట్ లాస్కి బెస్ట్ అనమాట. వేరే లెమన్ హనీ ఇవన్నీ ఏవి ప్రూవెన్ రిజల్ట్స్ లేవు, కానీ ఈ టీ తోటి దాల్చిన చెక్కతో చేసిన టీ తోటి బెస్ట్ వెయిట్ లాస్. అంటే ఇది కాస్త వేడిగా తాగాలి కాబట్టి. ఓకే. అది పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ ను చక్కగా దగ్గర పెట్టుకోండి. రోజు ఒక 5 grams కొద్దిగా తీసుకొని మంచి ఒక 100-150 ml వాటర్లో మరగబెట్టి ఈ పౌడర్ వేసేసి 1-2 minutes మరిగిన తర్వాత తీసి చక్కగా దీన్ని వడకట్టేసి టీ లాగే తాగలేము, మాకు ఎక్కదు, మాకు అంటే మాత్రం అది కాస్త చల్లార్చిన తర్వాత దాంట్లో తేనె కలుపుకోవాలి. వేడిలో తేనె వేయకూడదు కాబట్టి అది. యాపిల్ సైడర్ వెనిగర్ ఎందుకు చెప్పానంటే కొంతమందికి దాల్చిన చెక్క టీ తాగితే వాళ్ళకి కాన్స్టిపేషన్ వస్తుంది, కొంతమందికి ఆ ప్రాబ్లం ఉండాలి. అందుకని అట్లా ఉన్న వాళ్ళు ఎవరికైనా యాపిల్ సైడర్ వినిగర్ విత్ హనీ ఇది ఫస్ట్ డ్రింక్. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. దీని తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ అంటే మీరు రెగ్యులర్గా ఎంత వాటర్ తాగుతారో మీ వాటర్ ఇంటేక్ ఉంటుంది కదా, మార్నింగ్ లెగ్గానే మీకు ఒక క్వాంటిటీ, నేను కొన్ని వీడియోస్లో 350 ml తాగమని చెప్పాను, అది తాగుతూ దాని తర్వాత యువర్ ఫస్ట్ డ్రింక్ షుడ్ బి ఇది మన దాల్చిన టీ. దాని తర్వాత మీరు చేసే బ్రేక్ఫాస్ట్లో ఏం తింటున్నారు అన్నది చాలా అవసరం. ఓకే. వెయిట్ లాస్ కనుక టార్గెట్ చేసినట్టయితే కనుక వెజిటేబుల్ జ్యూస్, నాట్ ఫ్రూట్ జ్యూస్. ఓకే. ఓకే. అంటే ఫ్రూట్ వల్ల వెయిట్ వస్తామా అని కాదు, వెజిటేబుల్ వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతాం అంతే. ఫ్రూట్ తాగితే లావ్ అయిపోతారు అట్లా ఏం లేదండి. ఫ్రూట్ తర్వాత షిఫ్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ అంటే మీరు వెజిటేబుల్స్తో చేసుకోదగ్గ జ్యూసెస్ ఏంటి? ఒకటి క్యారెట్ కంటే కూడా వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు సొరకాయ. 21 days యాక్చువల్గా ఈ సొరకాయ జ్యూస్ తాగితే రోజు మార్నింగ్ సొరకాయ తీసి కట్ చేసి దానిపైన పీల్ చేసేసి దాన్ని కొంచెం వాటర్ కలిపి మిక్స్ చేసి ఆ జ్యూస్ కావాలంటే అందులో కొంచెం అల్లం రసము, కాస్త నిమ్మకాయ రసం, ఈ 2 వేసి ఉప్పు అదంతా ఏం వేయొద్దు. ఇంకా నిమ్మకాయ ఉప్పుని సబ్స్టిట్యూట్ చేస్తుంది. జింజర్ తొందరగా మీకు యాంటాక్సిడెంట్, ఆ డైజెషన్ పనికి వస్తుంది కాబట్టి ఈ 2 అందులో కొంచెం 1 స్పూన్ ఈ 2 కలిపి 1 glass ఆఫ్ సొరకాయ జ్యూస్ డైలీ కంటిన్యూ చేయండి సమ్మర్ మొత్తం. ఓకే. తొందర చక్కగా వెయిట్ లాస్. ఇది ఫస్ట్ అన్నమాట. ఫస్ట్ 2 steps అయిపోయినాయి. బ్రేక్ఫాస్ట్ లాగా ఏం తింటారు? మీరు నార్మల్ బ్రేక్ఫాస్ట్ చేసేయండి. దీంట్లో మళ్ళీ స్టార్వింగ్ ఏం లేదు, మరి ఇది ఏం పెట్టకుండా ఉంటే ఎండాకాలం కాబట్టి మన బాడీకి వెళ్ళాల్సిన ఫుడ్ వెళ్ళాలి. అవాయిడ్ చేయాల్సింది ఆయిలీ ఫుడ్స్ అనమాట. లైక్ డీప్ ఫ్రై, వడ, పూరి ఇవి కాకుండా కొంచెము లైట్. ఎక్కువగా మీరు యాడ్ చేసుకోగలిగితే ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ అంటే పెసరట్టు హెవీ అంటారు అందరూ, కాకపోతే పెసరట్టు హై ప్రోటీన్. సో మీరు తినే ఫుడ్లో పెసరట్టు యాడ్ చేసుకొని వీక్లీ 2 అట్లా. ఇడ్లీ కంటే కూడా బెటర్ ఆప్షన్ ఏంటంటే మన అటుకులతో చేసిన ఉప్మా ఉంటుంది, అది
అది ఒకటి తినొచ్చు. లేకపోతే గోధుమ రవ్వతో చేసిన బ్రౌన్ వీట్, బ్రోకెన్ వీట్ అంటారు కదా, దాంతో చేసిన ఉప్మా ఒకటి. ఓకే. ఊతప్పం తినండి. ఊతప్పం తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు దాని మీద కొంచెం మునగాకు వేసుకోండి. ఓకే. చేదు ఉంటుంది, కాకపోతే అది బాగా వెయిట్ లాస్కి పనిచేస్తుంది. హెల్ప్ చేస్తుంది అనమాట. సో అది ఒకటి. ఇవి కొన్ని బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ వాళ్ళకి. ఇది అయిపోయిన తర్వాత నార్మల్గా మీరు ఏదైనా ఒక ఫ్రూట్ కావాలనుకుంటే కనుక ఒక ఫ్రూట్ తినొచ్చు, లైక్ ఫుల్ ఫ్రూట్ అనమాట. ఫ్రూట్స్ ఎప్పుడైనా ఏంటంటే జ్యూస్ కంటే కూడా ఫ్రూట్ డైరెక్ట్గా తింటే మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది. డైరెక్ట్ ఫ్రూట్లో ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మనం వెయిట్ లాస్లో భాగంగా ఎక్కువ ఫైబర్ తినమని చెప్తారు మనకి. ఓట్స్ అవన్నీ ఎందుకంటారంటే ఓట్స్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అందుకని. సో మీకు బాగా మీ బాడీకి ఫైబర్ కావాలి అంటే ఇట్లాంటి ఫుల్ ఫ్రూట్ తినడం. అదే ఆరెంజ్ డైరెక్ట్ ఆరెంజ్ జ్యూస్ కంటే కూడా ఒక ఫుల్ ఆరెంజ్ 1 or 2 యాపిల్ ఫుల్గా తినడము. ఇప్పుడు సమ్మర్ మ్యాంగోస్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ అండి. ఏదైనా ఒక ఫ్రూట్ అయితే పెట్టుకో. బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో ఫ్రూట్ పెట్టుకోమంటారు. ఒక ఫ్రూట్. రైట్. అయిపోయిన తర్వాత మళ్ళీ 11 o'clock ఆ టైంలో ఏం తినాలి? మన రోస్టెడ్ శనగలు ఉంటాయి కదండి, వేయించిన శనగలు, వేయించిన పల్లీలు, అంటే వేపడం అంటే నాట్ ఇన్ ఆయిల్, నార్మల్గా డ్రై రోస్ట్ చేస్తాం కదా, మరమరాలు, ఇవి అయిపోయిన తర్వాత ఆ 11 o'clock టైంలో మీరు ఏం తాగుతున్నారో అది కూడా చాలా అవసరం. ఓకే. జస్ట్ లెమన్ ఒక దాంట్లో వాటర్లో స్క్వీజ్ చేసేసి అందులో ఏమీ వేయద్దు ఇంకా అసలు, నార్మల్ లెమన్ వాటర్ అనమాట. జస్ట్ ఒక లెమన్ పిండేసి ఆ వాటర్ తాగడము. ఓకే. అండ్ ఇంకొకటి అండి, వెయిట్ లాస్ ప్లస్ వెరీ గుడ్ ఇమ్యూనిటీ బూస్టర్ రెడ్ వుడ్ టీ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే. అది నా దగ్గర ఉంటుంది. నెక్స్ట్ టైం నేను మీకు అది చూపిస్తాను అది ఎట్లా ఉంటుందో. ఓకే. అది ది బెస్ట్ అనమాట. చూపించడం కాదు, చేద్దాం. మనకి కిచెన్ ఉంది కాబట్టి. ఆ రెడ్ వుడ్ టీ ఉంటుంది ఒకటి. అది ఒకవేళ దొరకట్లేదు అన్నాళ్ళు మీ చాయిస్ ఆఫ్ గ్రీన్ టీ. ఓకే. లైక్ మీ ఇంట్లో తులసి ఉన్నది, తులసి తెచ్చుకొని, అంటే దీనికోసం మళ్ళీ డబ్బులు, అంటే ఇప్పుడు చెప్పే వెయిట్ లాస్ అంతా మనకి ఈజీగా కన్వీనియంట్గా వెయిట్ లాస్కి ఎట్లా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఉంటూ. మీ ఇంట్లో పుదీనా ఉన్నది, లేకపోతే పసుపు ఉన్నది, ఎనీథింగ్ కాస్త వేడి నీళ్ళలో మరగబెట్టి అది తాగేయడం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఓకే. ఓకే. ఇవన్నిటితో పాటు ఇవి చేస్తూనే మీరు చేసే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో. ఆఫ్టర్నూన్ లంచ్ నార్మల్ తీసుకోమంటారా? నార్మల్ లంచ్ అండి. అంటే లంచ్కి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏంటంటే ఒక స్టీమ్డ్ వెజిటేబుల్స్, బాయిల్ చేసి వెజిటేబుల్స్. చాలా మందికి ఒక ఇది ఉంటుంది అనమాట, పచ్చి కూరగాయలు తింటే తొందరగా ఎక్కువ వెయిట్ లాస్ అయిపోతా అని. పచ్చి కూరగాయలు తినడం వల్ల మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అవి వండకుండా తింటాం కాబట్టి ఇప్పుడున్న కండిషన్స్లో రా వెజిటేబుల్ తినడం ఒకటి నాట్ అడ్వైజబుల్. అండ్ చాలా మటుకు మనం పచ్చి కూరగాయలు తిన్నప్పుడు అదే తేనుపులు వస్తూ ఉంటాయి మనకి. సో లైట్గా స్టీమ్ చేసేయండి. స్టీమ్ లేదు, ఇడ్లీ కుక్కర్లో వేసేసి కొంచెం ఒక 5 minutes స్టీమ్ చేసి వేసుకోవచ్చు. మంచిగా మీరు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, క్యారెట్, బ్రోకలీ వేసుకోవచ్చు. ఇందులో మన మొక్కజొన్న ఇవి ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఎక్కువ అక్కర్లేదు. మీరు ఒక చిన్న బౌల్ ఆఫ్ ఇవి తిన్న తర్వాత ఒకవేళ సూప్ అలవాటు ఉన్న వాళ్ళు ఏదైనా ఒక సూప్ తయారు చేసేసుకోవచ్చు. నేను సజెస్ట్ చేసే సూప్ ఏంటంటే బ్రోకలీ తోటి చేసిన సూప్ తొందరగా వెయిట్ లాస్కి ఎయిడ్ చేస్తుంది. ఓకే. బ్రోకలీ సూప్ ఒకటి. మష్రూమ్ సూప్ ఎందుకంటే లేడీస్కి చాలా మంచిదండి యాక్చువల్గా. ఇది యాంటీ క్యాన్సరస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మష్రూమ్ తినడము. సో ఎక్కువగా బ్రోకలీ, మష్రూమ్, ప్లెయిన్ క్యారెట్. మళ్ళీ దీన్ని సూప్ అన్నారు కదా అనేసి మనం చాలా మంది దాన్ని ఒక టేస్టీగా ఎక్కువ దాంట్లో బటర్ వేసేసి అట్లా చేస్తే మళ్ళీ అది వెయిట్ లాస్కి ఎయిడ్ అవ్వదు. సో దాన్ని క్లియర్ సూప్ లాగా చేసుకుని, ఎందుకంటే లేకపోతే నార్మల్గా వెజిటేబుల్స్ ఉడకబెట్టేసి తీసేసిన వాటర్లో కాస్త పెప్పర్ పౌడర్ వేసుకొని అది తాగడం. మధ్యాహ్నం లంచ్లో రోటీ రైస్ మిక్స్ చేయొద్దు, ఏదైనా ఒకటి. ఎందుకంటే 2 కార్బ్స్ అయిపోతాయి మనకి. అవునవును. చాలా మంది రోటీ తిని అన్నం తింటారు. ఒక రోటీ లేదా 2 రోటీలు కొంచెం అన్నం అట్లా తీసుకుంటారు. ఎనీథింగ్ వన్. ఐదర్ మీరు రోటీ తినండి. రోటీలో కూడా ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు రోటీ తినేటప్పుడు మనకి బ్రాన్ ఊక దొరుకుతుంది, పొట్టు అంటారు కదండి, గోధుమ పొట్టు, ఓట్ బ్రాన్, ఇట్లా బ్రాన్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట మనకి. అది తెచ్చి దాన్ని మన గోధుమ పిండిలో కలపాలి. 50% గోధుమ పిండి అయితే 50% బ్రాన్ అంటారు, పొట్టు. ఓకే. ఈ 2 కలిపి చేస్తే ఏంటంటే తొందరగా వెయిట్ లాస్ అవుతుంది అనమాట. వెయిట్ లాస్ లో నేను ఇచ్చే ప్రతి డైట్ లో ఈ బ్రాండ్ తోటి రిలేటెడ్ రోటీసే చెప్తాను వాళ్ళకి. సో ఇది దీంతో పాటు 2 రోటీస్. ఓకే. 2 రోటీస్తో పాటు 2 కర్రీస్ కంపల్సరీ. ఒకటి ఆకుకూర,
రెండు ఏదైనా ఒక దాల్. పప్పు ఎందుకు చెప్తామంటే ప్రతి డైట్ ప్రోగ్రామ్స్ లో హై ప్రోటీన్ అన్నమాట. మనకి వెయిట్ లాస్ అవ్వాలి అంటే ప్రోటీన్ ఎక్కువ తినాలి. ఉండాలి ఇంటేక్. సో అందుకని ఇది ఒకటి చాలా అవసరం. దీని తర్వాత మీరు బటర్ మిల్క్, పల్చటి మజ్జిగ, చాలా పల్చగా అందులో ఫ్యాట్ తీసేసి లో ఫ్యాట్ పాలతోటి మజ్జిగ పెరుగు చేసి అది తినాలి. రైస్ తినాలి అనుకున్న వాళ్ళు ఒక 2 days బ్రౌన్ రైస్, నార్మల్ 2 days నార్మల్ రైస్, 2 days రోటీ, ఇట్లా డివైడ్ చేసుకోవడం బెటర్. దీని తర్వాత మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ యోగా చేస్తే ఈవినింగ్ వాకింగ్, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఈవినింగ్ ఎనీథింగ్, అంటే 2 పూటలు పెట్టుకోవడం చాలా బెటర్. ఈ మధ్యలో ఆకలేస్తుంది, మీరు చెప్పిన డైట్ చాలా తక్కువగా ఉంది, ఏదో ఒకటి తినాలి అన్నప్పుడు నట్స్, బాదం కానీ వాల్నట్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కొన్ని తిని వాటర్ తాగేది. కొన్ని, అవి కూడా ఎక్కువ అవసరం లేదు మనకి, కొన్ని తిని వాటర్ తాగడం, 1 glass full of వాటర్. సేమ్ థింగ్ ఈవినింగ్ డిన్నర్ బై, అంటే ఇవన్నిటికీ ఇంపార్టెంట్ టైమింగ్స్. మనం ఎంత టైమింగ్ లో తింటున్నాము, ఒక టైమింగ్స్, ఫిక్స్డ్ టైమింగ్స్. అండ్ ఈవినింగ్ లో మీకు మళ్ళీ ఒక గ్రీన్ టీ లేకపోతే 1 fruit, ఏదైనా ఒక ఫ్రూట్ తినడము. కొన్ని ఇన్ఫ్యూజన్స్ ఉంటాయండి యాక్చువల్గా, పుదీనా తోటి, దాల్చిన చెక్క తోటి, కొత్తిమీర తోటి చేసిన వాటర్, ఇవన్నీ ఉంటాయి. ఆ వాటర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ప్రాబబ్లీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసి చూపించగలిగితే బాగా అర్థమవుతుంది అనమాట. తప్పకుండా అందులో. అండ్ డిన్నర్ లైట్ సింపుల్ డైట్ అనమాట. ఐదర్ ఒక సూప్, మంచి అంటే అన్ని కూరగాయలు వేసి ఒక సూప్ తయారు చేసుకోండి. అందులో కూరగాయలతో పాటు తినాలి. అన్ని కూరగాయలతో సూప్ ఎందుకంటున్నామంటే దాంట్లో అన్ని రకాల మీకు బాడీకి కావాల్సిన ప్రతి విటమిన్, ప్రతి మినరల్, ప్రతిదీ మీ బాడీకి వెళ్తుంది కాబట్టి మల్టిపుల్ వెజిటేబుల్స్ అందులో మీరు బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్ ఇవన్నీ వేసి ఒక సూప్ లాగా తయారు చేసుకొని, దాంతోపాటు మీరు ఒక లైట్ పనీర్ ఫ్రై చేసుకొని తినడము. లైక్ టోఫు దొరుకుతుంది మీకు, సేమ్ లైక్ పనీర్. అవునండి. ఆ టోఫుని సార్ట్ చేసుకోవడము, లేకపోతే బాయిల్డ్ వెజిటేబుల్స్ తినడము, లేకపోతే ఏదైనా ఒక్క పుల్కా లాగా లైట్ చిన్న 2 పుల్కాస్, ఇవి సరిపోతాయి అనమాట. పడుకునే ముందు వామ్ వాటర్, కాస్త వేడి నీళ్ళు తాగి పడుకోవడం ఇది సింపుల్ డైట్ ఫర్ వెయిట్ లాస్ అనమాట. ఇవన్నిటితో పాటు మీకు మధ్యలో ఆకలేస్తుంది, బాగా వేస్తుంది, ఏదైనా ఫ్రూట్, అంతే, ఎనీ ఫ్రూట్. మధ్యరాత్రిలో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఆకలేస్తుంది చాలా మందికి, ఒక ఫ్రూట్ ఏదైనా పక్కన పెట్టుకొని తినొచ్చు. ఇది ఏది ఏమైనా ఒకసారి కన్సల్ట్ అవుతే, అంటే ఎందుకంటే పర్సన్ టు పర్సన్ చేంజెస్ ఉంటాయి కదా, కాకపోతే ఇది సింపుల్ వెయిట్ లాస్ డైట్ అండి. ఎవరైనా చేయొచ్చు, దీంట్లో ఏమీ లేదు. మనం చెప్పిన డైట్ అంతా మంచిది. కాకపోతే అన్ని కూరగాయలు, ఏ కూరగాయలు తినకూడదు ఏది అని కాదు. మీరు ఒక ఆకుకూరలో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. రోజు ఒక ఆకుకూర, రోజు ఒక రకమైన, మన పల్సెస్ లో కూడా మన కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇన్ని ఉన్నాయి కదా, రెడ్ దాల్, రాజ్మా ఉంటది, అండ్ మీకు సోయా బీన్స్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. ఆకుకూర తినమన్నారు, పప్పు అని డైలీ ఒకటే కందిపప్పు తినడం, అట్లా చేస్తే మళ్ళీ వాళ్ళకి వర్కౌట్ అంటే వెయిట్ లాస్ అవుతారు, కాకపోతే దాంతో పాటు వాళ్ళకి ఎనర్జీ లాస్ ఉంటది బాగా. మనకి తర్వాత విటమిన్ చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. ఈ దాల్స్ అన్ని తీసుకుంటూ, ఎక్సర్సైజ్ మాత్రం మీరు ½ an hour చేసినా కొంచెం ఎఫెక్టివ్ గా చేయాలి. ఎక్సర్సైజ్ బాగా ఉంటది, వర్కౌట్ బాగా అవుతుంది. రైట్ వంశీ గారు, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.